తర్వాత ఇందాకే చెప్పాను, మన జీవితం అంతా కూడా నవగ్రహాలతో ముడిపడుతున్నాయని చెప్పేసి, ఆ నవగ్రహాలతో నవధాన్యాలు, ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహాలతో నవధాన్యాలతో కూడా అభిషేకం చేయమని చెప్పాను. తర్వాత ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత చూడండి, కాజు ద్రవ్యాలు మనకి రాత్రిపూట అన్నం తినేసిన తర్వాత లేకపోతే ఏదైనా తినేసిన తర్వాత ఏదైనా పప్పులో లేకపోతే ఏదో ఒకటి ఎవరికో ఒకటి అనిపిస్తుంటుంది తిందామని చెప్పేసి, అటువంటి రకమైనటువంటి ఈ యొక్క ఖాద్య ద్రవ్యాలతో కూడా ఇవన్నీ కూడా చేయని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత పండ్లు, మన ద్రవ్యాలు ఆ యొక్క ఖాద్య ద్రవ్యాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, అరటి పండు తింటాము, రాత్రి పూట. అట్లాగా ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి 9 రకాలైనటువంటి పండ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కిల్లి వేసుకుందామను, లేకపోతే తాంబూలం సంబంధించినటువంటి ఏమైనా వేసుకుందామను, ఎవరికైనా అటువంటి సంబంధించినటువంటి తాంబూలం